వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మలేరియా విభాగ అధికారులు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పలు వ్యాధుల గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి ఎస్ ఛానల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ చెరసాని ప్రభాకర్ రెడ్డి, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ సూచించారు. సీజనల్ వ్యాధులతో పాటు మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల గురించి గురువారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవం సందర్భంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేపట్టినట్లు తెలియజేశారు. ప్రతి ఏడాది జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పలు అంశాల గురించి ఆయన వివరించారు. మంచినీటి కుళాయిలు, పాత టైర్లు, పూల కుండీలు తదితర చోట్ల ప్రతి శుక్రవారం శుభ్రం చేయడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. వారంలో ఒకరోజు డ్రైడేగా పాటించాలని, తద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధిని నివారించవచ్చని ఉమాకాంత్ తెలియజేశారు. ప్రజలకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే దగ్గరలోని ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అట్లాగే ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, మలేరియా విభాగ సూపర్వైజర్ దీపాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వర్షాకాలంలో వర్షాలు పడి అన్ని చోట్ల నీళ్ళు నిల్వ ఉంటాయి. నీళ్ళు నిల్వ ఉండటం వల్ల వచ్చే ముఖ్యమైనటువంటి ప్రమాదం ఏంటంటే, ఎక్కడైతే నీళ్ళు నిలబడ్డాయో అక్కడ దోమలు వచ్చి వాలి గుడ్లు పెడతాయి. ఒక్కొక్క దోమ ఒక్కొక్కసారికి 150 నుంచి 200 గుడ్లు దాకా పెడుతుంది. ఈ గుడ్లన్నీ కూడా లార్వాలుగా మారి ఆ తర్వాత పీపాగా మారి మొత్తం మీద 7 రోజుల్లో మళ్ళీ ఆ నీటిలో నుంచి దోమలుగా మారి మళ్ళీ బయటకు వస్తాయి. ఇవి బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా డెంగ్యూ ఉన్నవాడిని కానీ, మలేరియా ఉన్నవాళ్ళు కానీ కుట్టి వేరే వాడిని కుట్టినట్టయితే ఈ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెంది కేసులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఇంటి లోపల తొట్లు, గాబులు, కూలర్లు, ఫ్రిడ్జ్లు, రుబ్బురోళ్ళు, అలాగే ఇంటి పైన ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకుల్లో మూతలు ఉండే విధంగా చూసుకోవాలి. తొట్లు, గాబుల్లో కానీ ఎక్కడైతే సరే నీళ్ళు నిల్వ ఉన్నా కానీ వారానికి ఒక్కసారి ఖచ్చితంగా పారబోసి మళ్ళీ పట్టుకోవాలి. అలా పారబోసి పట్టుకోవటం వల్ల ఏమందంటే దోమలు గుడ్లు పెట్టినా కానీ అవి దోమలు మళ్ళీ పెద్ద దోమలుగా మారడానికి 8 నుంచి 10 రోజులు పడుతుంది. మనం 7 రోజుల లోపలే కనుక ఆ నీళ్ళు పారబోసినట్లయితే పెద్ద దోమలుగా మారక ముందే మనం పారబోస్తున్నాం కాబట్టి దోమల సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడైతే దోమల సంఖ్య తగ్గిందో వ్యాధుల వ్యాప్తి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా దోమల వలన మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోధకాలు, మెదడువాపు వ్యాధి, ఇప్పుడు కొత్తగా జికా వైరస్ కూడా వస్తుంది. ఈ వైరస్ అన్నీ కూడా ఈ జికా వైరస్ కూడా మనకి దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. సో కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఇంటి లోపల ఎవరి ఇళ్లలో వాళ్ళు వారానికి ఒక్కసారి ఇంటి లోపల శుభ్రం చేసుకోవాలి. దీన్ని పాటించడం కోసంగా మనం ప్రభుత్వం వారు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి శుక్రవారం మన ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలను తొలగించి కొత్త నీటిని పట్టుకోవటం వలన దోమలు లార్వా స్టేజ్లోనే మనం పారబోయటం వలన కొత్త దోమలు తయారు కాకుండా ఉంటాయి. కాబట్టి మనకి జబ్బులు పెరగకుండా ఉంటాయి. తొలకరి మొదలైంది. వర్షాలు ఎక్కువగా పడటం వలన ఇంటి పరిసరాల్లోనూ, వీధుల్లోనూ, మురికి కాలువల్లోనూ నీరు నిలవటం వలన దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమల గురించి మా సబ్ యూనిట్ ఆఫీసర్ గారు చక్కగా వివరించారు. ఈ సీజనల్ వ్యాధులు దోమల వలన, నీటి కాలుష్యం వలన, ఆహార కాలుష్యం వలన, వాయు కాలుష్యం వలన మనకి సహజంగా ఈ వర్షాలు వచ్చి వాతావరణంలో మార్పుల వలన ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం వలన ఈ వ్యాధుల్ని రాకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా దోమల వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, మెదడువాపు వ్యాధి, ఫైలేరియా, జికా వైరస్ వంటి వ్యాధులు వస్తాయి. అలానే నీటి కాలుష్యం వలన డయేరియా, జాండీస్, టైఫాయిడ్ మొదలైన వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అలానే ఆహార కాలుష్యం వలన టైఫాయిడ్, డయేరియా మొదలగు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అలానే వాయు కాలుష్యం వలన మనకి టీబీ, స్వైన్ ఫ్లూ మొదలైన రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అందువలన ఈ వ్యాధులు సహజంగా పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న అర్బన్ పిహెచ్సిలో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, గ్రామాల్లో ఉన్న విలేజ్ క్లినిక్ కానీ సంప్రదించి
ఈ వ్యాధుల పట్ల అప్రమత్తమయ్యి ప్రజలు చికిత్స పొందవలసిందిగా